జంట నగరాల్లో లష్కర్ బోనాల సందడి ఉదయం నుంచి కొనసాగుతోంది. అమ్మవారికి భక్తి ప్రపత్తలతో బోనాన్ని సమర్పించడానికి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి లష్కర్ అమ్మవారికి సంబంధించిన బోనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. బోనం అనగా భోజనము కాబట్టి అమ్మను ఆడపడుచుగా స్వీకరించి ఏదైతే ఆషాఢ మాసం ఉందో ఈ ఆషాఢ మాసంలో ఇంటికి వచ్చేటువంటి ఆడపడుచును ఏ రకంగా అయితే మనము మంచిగా తృప్తిగా చూసుకొని ఆ తర్వాత తన అత్తవారింటికి పంపిస్తామో అదేవిధంగా అమ్మవారిని కూడా ఇక్కడ తెలంగాణ వాసులు ఎప్పటి నుంచో ఆడపడుచుగా భావిస్తూ ఉంటారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా చేసినటువంటి బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. బోనం అంటే పరవన్నం సమర్పిస్తారు, పెరుగన్నం సమర్పిస్తారు, అలానే పసుపన్నం, ఇలా రకరకాలుగా బోనాల్ని సమర్పిస్తూ ఉంటాము. ఇదేంటంటే మనకి కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీగా చెప్పచ్చు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మనం చూస్తే ఆషాఢ మాస బోనాలు అనేది చాలా ప్రత్యేకతగా కూడా చెప్పచ్చు. మనం చూడొచ్చు ఉదయం నుంచి కూడా పిల్ల పాపలతో కలిసి ఆడపడుచులందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి వడివడిగా చేరుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. బోనం తీసుకువచ్చేటువంటి భక్తులు, అదేవిధంగా విఐపీలు, వివిఐపీలు, సామాన్య భక్తులు, మగవారి కోసం ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారికి వాటర్ ప్యాకెట్స్ లాంటివి కూడా సప్లై చేస్తూ ఉన్నారు. వేలాది మంది పోలీసులు, అంటే వందల సంఖ్యలో పోలీసులు అయితే ప్రస్తుతం ఉజ్జయిని మహంకాళి ఆలయం పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 1814లో ఏదైతే ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉన్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. తరతరాలుగా ఇక్కడికి వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉన్నారు. కోరికలు నెరవేరాలని బోనాన్ని సమర్పిస్తున్నారు. నెరవేరిన కోరికలకు గుర్తుగా కూడా ఇక్కడ బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే గ్రామ దేవతలుగా ఇక్కడ తెలంగాణలో ప్రతి గ్రామంలో కూడా గ్రామ దేవతలకు బోనం పెట్టడం అనేది ఆనవాయితీగా ఉంటుంది. ఆ గ్రామ దేవతల్లాగానే ఇక్కడ కొలుస్తూ ఉంటారు. ముఖ్యంగా భాగ్యనగరానికి కూడా 4 దిక్కుల ఇది అమ్మలే కాపాడుతూ ఉంటాయి, తెలంగాణకు శ్రీరామ రక్షగా ఉంటాయి అని చెప్పి భావిస్తూ ఉంటారు. పెద్దమ్మ తల్లి, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి, అదేవిధంగా బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్లో ఉన్నటువంటి మహంకాళి అమ్మవారు, అదేవిధంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు, ఈ 4 అమ్మవారు ఈ భాగ్యనగరాన్ని కాపాడుతూ ఉంటారు అని చెప్పి కూడా ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి ఆషాఢ మాసంలో, ముఖ్యంగా ఈ జూలై, ఆగస్టు ఈ మంత్ మధ్యలోనే మనకు వచ్చేటువంటి ఆషాఢ మాసంలో బోనాలను ఇవ్వటం అనేది ప్రతీతిగా మనం చెప్పవచ్చు. ఎక్కడెక్కడి నుంచో, అంటే నాట్ ఓన్లీ తెలంగాణ గ్రామాలు మాత్రమే కాదు, తెలంగాణ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకొని అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి బోనాన్ని ఇక్కడ వడ్డించడం జరుగుతుంది. సో ఈ బోనాల పండుగలో చాలా రకాలైనటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా మనం బోనం చూసినట్లయితే ఒక మట్టి కుండలో, కొత్తగా చేసినటువంటి మట్టి కుండలో దాని పసుపు కుంకుమలు పెట్టి, వేపాకు పెట్టి, అదేవిధంగా తలపైన ఒక దీపాన్ని పెట్టి ఆ గిన్నె లోపల అమ్మవారికి సంబంధించినటువంటి బోనాన్ని ఉంచి దాని శిరస్సున ధరించి ఆడపడుచులు అందంగా ముస్తాబై ఆ బోనాన్ని తీసుకొని రావటం అనేది మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ బోనాల జాతరలో ఘటాల ఊరేగింపు ఉంటుంది, పోతురాజుల విన్యాసాలు ఉంటాయి. సో ఈ పోతురాజుని ఏంటంటే మనకి అమ్మవారికి సంబంధించిన తమ్ముడిగా మనం చూస్తూ ఉంటామన్నమాట పురాణాల నుంచి. అతను ముందుగా, అమ్మవారి కన్నా ముందుగా ఈ ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఉంటారు. అతను మనకు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆయన్ని కూడా మనం పూజించినట్లయితే అలాంటి ధైర్యము నింపేటువంటి పోతురాజుల విన్యాసాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా సికింద్రాబాద్లో మనం చూస్తే ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఈరోజు భక్తులు బోనం సమర్పించిన తర్వాత రేపు రంగం అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. స్వర్ణలత ఈ రంగాన్ని వినిపిస్తారు, భవిష్యవాణిని. పచ్చి కుండ పైన ఆమె నిలబడి ఈ రంగాన్ని చెప్పడం కూడా ఇక్కడ ప్రతీతి. ఈరోజు ఎంతమంది అయితే భక్తులు వస్తారో దానికి రెట్టింపుగా రేపు రంగం అనేటువంటి కార్యక్రమానికి కూడా భక్తులు విచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ 2 రోజులు కూడా అన్ని రకాల ట్రాఫిక్ ఆంక్షలతో పాటుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరూ వచ్చి బోనాన్ని సమర్పించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పటికే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మనం చూసాము, మంత్రి పొన్నం ప్రభాకర్, అదేవిధంగా కొండా సురేఖ కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి సంబంధించిన బోనం సమర్పించారు. అలానే గవర్నమెంట్కి సంబంధించిన పట్టు వస్త్రాలను కూడా ఇవ్వటం జరిగింది. సో క్యూ లైన్లన్నీ కూడా గంటకు రద్దీ పెరిగిపోతోంది. అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం గమనించవచ్చు, ఘటాలు కానీ
లేదా పోతురాజుల విన్యాసాలు కానీ మొత్తం ఆలయ ప్రాంగణం అంతా కూడా ఆధ్యాత్మికంగా శోభాయమానంగా నిలిచిపోయింది. అమ్మవారికి తీసుకువెళ్ళేటువంటి ఈ బోనం మాత్రమే కాదు, వడి బియ్యము ఇలా ప్రతి ఒక్క గడప నుంచి కూడా ఈ 4 సండేలు అంటే 4 ఆదివారాల పాటు కూడా ఈ బోనాల జాతర అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం చూసినట్లయితే గోల్కొండ దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఈ బోనాలు లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దగ్గర ఈ బోనాల పండుగ ముగుస్తుంది. సో 4 వారాల పాటు కూడా ఎంతో కనువిందుగా ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆలయాలు ఏవైతే ఉన్నాయి, సింహవాహిని కానీ, ఉజ్జయిని మహంకాళి కానీ, ఇలాంటి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో లష్కర్ బోనాలు అంటే చాలా ప్రతీతి. ఎందుకంటే ఉజ్జయినిలో ఉన్నటువంటి మహారాష్ట్ర ఉజ్జయినిలో ఉన్నటువంటి మహంకాళి అమ్మవారికి సంబంధించినటువంటి అలాంటి ప్రతిమనే, చెక్క ప్రతిమను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది 1814లో. సో అప్పటి నుంచి కూడా ఇక్కడ చాలా ప్రత్యేకం. అక్కడ ఏదైతే మనకు అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయో ఆ శక్తిపీఠాలలో 9 అయినటువంటి ఉజ్జయిని మహంకాళికి ఎంతైతే పవర్స్ ఉన్నాయని చెప్పి భావిస్తూ ఉంటారు, ఎంతైతే శాంటిటీ ఉంటుందో ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కూడా అంతే శాంటిటీ ఉంటుందని చెప్పి భక్తులు నమ్ముతారు. భక్తులు అమ్మను కొలిచి మనకి ఏదైతే బోనం సమర్పించి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కూడా ఇక్కడ చూస్తూ ఉంటారు. మనం చూడొచ్చు వీఐపీలు వీవీఐపీల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంది. వారికి సంబంధించినటువంటి క్యూ లైన్లు కూడా సెపరేట్గా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మనం చూస్తే గంటకు కూడా భక్తుల తాకిడి మరింత పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ ఈ బోనాల సందడి అయితే కొనసాగుతూ వస్తుంది. సో అది మొత్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. లష్కర్ బోనాలు అయితే చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి.